ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెప్తానంటే అత్తా కోడళ్ళ గురించి చెబుతానండి. దానికన్నా ముందు మరి నా కష్టం మీకు చెప్పుకుంటే తీరుతుంది అని, మరి నాకు అసలైన ఆత్మీయులు, అసలైన బంధువులు మీరే కదా. మరి నేను ఛానల్ పెట్టి 5 సంవత్సరాల పైన అయిపోయిందండి. అప్పటి నుంచి నేను కష్టపడి చేస్తూనే ఉన్నాను. అంటే ఒకటి పెట్టాము, అది మళ్ళా కాదని ఇంకోటి పెట్టాము, కాదనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను చేసేది నా కోడలు పెట్టిందండి. అత్తయ్య గారు నేబులు బాగుంది, ఇందులో చేయండి, అవుతుంది, మీరు మంచి మంచి చెబుతారు కదా అని, మన సాంప్రదాయాలు వంటలో అని నేను పేరు బాగుందండి అని తరమే పెట్టింది ఇది. అయితే నన్ను చాలా ఆదరిస్తున్నారు, మీరు చాలా ఎదరకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సోది చెప్తున్నారండి, అసలు విషయం చెప్పకుండానే కామెంట్లు కూడా పెట్టేస్తారు. ఇప్పుడు నాకు పెడుతున్నారు. అయితే విమర్శించే హక్కు నా బిడ్డలకు ఉన్నదండి, తప్పేమీ లేదు. అయితే నేను చేస్తున్నాను అంటే వాళ్ళు వీళ్ళు అలాగా ఇలాగా మాట్లాడేటప్పటికి ఆఫ్ చేసేద్దాము అని ఆఫ్ చేసేయడం. ఎవరో కాదు సుమండి, అయిన వాళ్ళే, ఇంట్లో వాళ్ళే. ఎవరు బయట వాళ్ళు ఒక మాట అనే సాయస్ ఏమీ లేదు, అసలు పాపం అనుకోకూడదు. అయితే నాకు మా వారి సపోర్ట్ అండి ఫుల్. నాకు ఏదైనా సరే చేయటం నాకు తెలియక ఫస్ట్లో చాలా ఖర్చు అయ్యేదండి ఈ వీడియోలు తీయడానికి. నాకు తెలియదు కదండి, అసలు సెల్ ఏంటో తెలీదు. అందులో ఏంటి వీడియో చేసి పెట్టేయడం ఒకటి మాత్రమే తెలుసు, ఏమీ తెలియదు నాకు. చాలా ఖర్చు అయిపోయేది. ఇంకా ఎవరన్నా ఏదన్నా అనేటప్పుడు మానేయడం. అయితే ఒక వ్యక్తి, ఇంట్లో వ్యక్తేనండి, అన్నాడంట, డబ్బుల కోసం చేయటం ఈ వీడియోలు, ఇలాంటి వీడియోలు అయ్యి చూడరు అన్నాడు. మా వారికి తెలుసు అతను అన్నమాట. ఎందుకమ్మా నువ్వు కష్టపడుతున్నావు కదరా, రేపొద్దున మళ్ళీ బాధపడదు ఎందుకు ఈ వీడియోలు అయ్యినని. ఆయనకు కూడా రక్తం వచ్చిందండి పాపం, ఎందుకు నేను బాధపడతానని. అలాగా అనేసి మానేయడం. ఏదన్నా వీడియోస్ వస్తే వీళ్ళు ఎలా చెప్పారు కదా, నాకు కూడా ఇలా తెలుసు కదా, నేను కూడా చెప్పాలి కదా, చెప్పేసి ఈ వీడియో పెట్టేద్దాం తర్వాత చూద్దామని వీడియో చేసేయడం, పెట్టేయడం. అలాగా 4 సార్లు ఎన్నిసార్లు ఆఫ్ చేసేయటం, పట్టించుకోకపోవటం. ఏమండి వీడియోలు పెట్టట్లేదా అని ఎవరన్నా అన్నారనుకో, అడిగారు కదా అని మళ్ళీ పెట్టడం. అలాగేదో చేసుకొస్తున్నాను. కానీ ఇప్పుడు ఎదరికి తీసుకెళ్ళే అదృష్టాన్ని మీరు ఇచ్చారు. మీరు చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా లైక్లు చేస్తున్నారు, చాలా బాగా సబ్స్క్రైబర్లు అవుతున్నారు. మరి ఇలాగ అయ్యా అంటాం అయితే నాకు తెలియదండి. నేను హ్యాష్ట్యాగ్లు కూడా ఏం పెట్టేస్తానో, దేనికైతే పెట్టాలో తెలియదు. ఇవన్నీ మా కోడలు నేర్పించింది నాకు, చాలా మా కోడలు నేర్పించిందండి. అయితే మరి పెడుతున్నాను, కొంచెం అందులో మెలకువలు తెలుసుకున్నాను. అన్నీ తెలియవు కానీ పెడుతున్నాను. మరి మీరు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఒక 20 రోజుల నుంచి గట్టిగా బాగా ఎదరకు తీసుకెళ్తున్నారు. నాకు ఈ కష్టానికి ఫలితం వస్తుంది అని చిన్న ఆశ కలిగింది. ఎందుకంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట. మరి నాకు జరగవలసిన మంచి ఉందనుకోండి, నేను పోయేలాగాలో అనిపించుకునే ఆ మంచి ఏదో పోతానంట. ఆఖరు టైంలో అన్నా సరే దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చే తీరతాడట అని పెద్దల గురువారీలు చెప్పారు. విన్నాను, ఆ మాట నమ్మాను, ఆ నమ్మకంతో ఉన్నాను. ఇది మీకు నేను చెప్పాలని. సరే, ఇప్పుడు అత్త కోడల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు అత్త కోడళ్ళు అంటే, అత్త అమ్మ అవుతుందా, కోడలు కూతురు అవుతుందా అని అనేస్తారండి. నోటంపుడు వచ్చే మాటే కదా, పెట్టుబడి లేని మాటలే కదా. అవ్వాలంటే అత్త అమ్మ అవ్వలేదంటారా? అమ్మలాగా అత్త ఎందుకు ఉండలేదండి? ముందుగా అత్తనే అంటానండి నేను. ఎందుకంటే ఈ అత్త కూడా ఒక అత్తకి కోడలే కదా, ఒక మామగారికి కోడలే, ఒక ఇంటికి యజమానిగా, ఓ భర్తకి భార్యగా, తన పిల్లలకు తల్లిగా, ఇన్ని రకాలుగా ఇలా నెట్టుకుని వచ్చి ఇప్పుడు అత్తగారి స్థానంలోకి వచ్చింది కదా. అత్తగారితోటే పడిందో, భర్తతోటే పడిందో, మంచి పడిందో, మరి చెడే పడిందో, పడింది కదా. ఇప్పుడు అత్తగారి స్థానంలోకి వచ్చింది, అన్నీ తెలుసు కదా. మరి కోడల పట్ల అమ్మలాగా ఉండలేదంటారా? ఉండకూడదా?
అవన్నీ మర్చిపోయి అత్త అనే అహంకారం వచ్చేస్తుందండి. రావచ్చిన దానివల్ల ఏమవుతుంది? అత్త కోడళ్ళనే భేదం వచ్చేస్తుంది. అవునా కాదా? ఎప్పుడైతే అత్త అమ్మగా మారిందో కోడలు కూతురుగా ఎందుకు అవదంటారు? కొంచెం మొండుగట్టమే అయిందనుకోండి, కొంచెం లేట్ అవుతుందేమో కాదంటారా? కోడలికి చెప్పేది కోడలికి చెబుదాం. మరి అత్త పాత్రే ఎంతవరకును? మరి ఇంటినంతా అత్తయ్య కదా నడిపిస్తుంది. ఇంటికి ఎవరో యజమాని? అత్తగారే కదా. మరి మనం ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళి గుణగణాలు చూసాం, పద్ధతులు చూసాం, ఆ అమ్మాయి నచ్చింది అనుకున్నాం, మన అబ్బాయికి ఇచ్చాం, ఇమ్మన్నాం, చేసుకున్నాం, తెచ్చుకున్నాం కదా. మరి అప్పుడు అక్కడ పద్ధతి వేరేగా ఉంటుంది కదా. వాళ్ళ ఇంట్లో పద్ధతి, అమ్మాయి ఇంట్లో పద్ధతి, మన పద్ధతి వేరేగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఇవ్వడాలి అంటే టైం పడుతుంది. ఇవుడుచుకోవాలంటే ఎవరు? అత్తగారే కదండి. అత్తగారే కదా. అమ్మ ఇది అది అదే అని చెప్పుకోవాలి. ఒకసారి ఎంతో, 2 సార్లు ఎంతో, 3వ సారి ఎందుకనదా చెప్పుకోవాలి. పొరపాట్లు జరుగుతాయనుకో సర్దుకోవాలి, సమర్థించుకోవాలి. అప్పుడు అదే మన అమ్మాయి చేసిందనుకో మనం ఏమంటామండి? అలాగే కోడలు అనాలే తప్ప మన అమ్మాయిని అయితే పర్వాలేదు, కోడలు చేస్తే మహాఘోరం అలాగనకూడదు కదా. అప్పుడే కదండి అత్త కోడలు భేదం వస్తుంది, కీసులాట్లు వస్తాయి కదా. తెచ్చుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు. మనలోకి ఆ అమ్మాయిని తెచ్చుకోవడానికి పట్టాలి. ఎందుకంటే మనం అంత సంసారం చేసుకుని అంత కోడలుగా చేసాము, భార్యగా చేసాము, అంత కుటుంబాన్ని ఇలా నెట్టుకొచ్చాము. మరి ఇలాగొచ్చి ఇప్పుడు ఈ బిడ్డల్ని ఇంత కాడ చేసి పెళ్ళిళ్ళు చేసాము. ఇన్ని తెలిసిన వాళ్ళం కదా మనం. మనకు తెలియకపోతే కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎలా తెలిసిపోతుందండి కదా. మరి నేను కూడా మన కోడలికి అత్తగారినేనండి. నేను ఇప్పుడు ఆవాలు ఉన్నాయనుకోండి, ఆవాలు మనం ముద్ద కింద ఇలా చేయగలమా? చేయలేం కదా. ఆ వచ్చిన అమ్మాయిని ఆవాల ముద్దలా చేసుకోవాలి మనం. ఆవాల ముద్ద అవ్వదు, అయినా కానీ ముద్ద చెయ్యాలి. అంత శక్తి అత్తకు ఉండాలి, అత్తగారికి ఉండాలండి. అత్తగారికి సరిపెట్టుకునేలాగే ఉంటే ఏది ఉంటుందండి, ఏ కీసులాట ఉండదు. సరే, ఇప్పుడు అత్తగారి పాత్ర అయింది కదా, కోడలు. సరే, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అత్త చెప్పినప్పుడు నీకు అమ్మ చెప్పింది కదా పుట్టింట్లో ఉండగా, అమ్మ అలా కాదు, ఇలాగా ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పిందా అమ్మ? మరి ఇప్పుడు అత్తగారు చెప్పేటప్పుడు అత్తగారు కాబట్టి నీకు అహంకారం వచ్చేస్తుందా? అత్తగారు చెప్తే వినవా? నీకు అమ్మ చెప్పింది కదా, మా అమ్మ చెప్పింది కదా, అలాగ అత్తయ్య గారు చెప్తున్నారు అని ఎందుకు వినవు నువ్వు? చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు అన్నీ తెలుసున్న వాళ్ళే, పూర్వకాలంలాగా కాదు కదా. ఇప్పుడు ఉండిపోయి కాపురాలు ఎవరు చేసేస్తున్నారండి? వెళ్ళిపోతున్నారు జాబులని అది అని, వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వేరే చోట ఉంటున్నారు, ఇప్పుడు వేరే చోట ఉంటున్నారు. ఎప్పుడో చుట్టం చూపుగా ఏదన్నా పండగలకో పబ్బాలకో రావాలంటే వస్తున్నారు, వెళ్ళాలంటే వెళ్తున్నారు. ఈ కాంతిలోనే కూడా ఇలాంటివి పడుతున్నారు కదండి. ఎవరన్నా కుదురుగా ఉండి ఎవరన్నా వచ్చి అయ్యాల కోడలు వస్తే ఇలాగమ్మా, లేకపోతే వాళ్ళ అత్తగారు వస్తే అలాగమ్మా, ఈ అత్తగారు వెళ్తే 10 రోజులు ఉండటానికి పంకణ అవ్వాలి. కోళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నదంటే గోళ్ళన్నీ ఇంతలు గిడ్డారాలు ఏంటి చుట్టం చూపుగా వచ్చింది దానికి. మరి ఇక్కడున్న కాపురం చేస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు రావణ కాటంలాగా వెలిగిపోద్దేమో ఇంకా, అంతే కదండి. అమ్మలాగా మా అమ్మ చెప్పినట్టే కోళ్ళు ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఆడపడుచు వచ్చింది అనుకోండి, ఆ ఉన్నని చెప్పి సరదాగా చిల్లు బొల్లు అన్నమాట వెళ్ళిపోవాలి. వచ్చిన పిల్ల కూడా ఏదో వచ్చిందే వెళ్ళినట్టు ఉండాలి, కానీ అదే రాకాశ కంపలాగా ఉండకూడదు. మా కొన్న కూతురు ఉంది కదా అనేసుకుని కోడలు నిర్లక్ష్యం చేసి ఏదో కూతురు మాట ఆడతా కోడలు నిర్లక్ష్యం చేస్తే దానికి మండుద్ది అక్కడ. పెద్దోడుగా బోళ్ళని ఎట్టుకు రావాలండి కదా, బోళ్ళని సర్దుకు రావాలి. ఎక్కడ ఏది వస్తుందో అని జాగ్రత్తగానే మసులు కావాలి. కోళ్ళు వస్తుంది వెళ్ళిపోద్ది. నువ్వు నిజంగా కోడలతో కాపురం చేయించుకుంటున్నావు ఇక్కడ మన ఇంట్లోని. కూతురు వస్తుంది 10 రోజులు ఉంటుంది, వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోతుంది వెనకేసుకు వచ్చామనుకోండి, నేను అది వెళ్ళిపోయాక నేనే అవసరం వస్తాను దీనికి అనుకుంటే దానికి మండుద్ది కదా కదా. ఇదే మన దగ్గర ఉండేది కాబట్టి దీంతో జాగ్రత్తగానే ఉండాలి. మనం బూడిపడి రాలేదా? అలాగే ఎందుకు ఉండలేము? అత్తగారు అనే అహంకారం చూపించేస్తే అది కోళ్ళని అధికారం అది చూపించేస్తుంది, అంతే కదండి. మరి ఇద్దరిలోనే ఉంటుందండి. నేను ఒకళ్ళని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎక్కువగా అత్తగారికి చెబుతాను, ఎందుకంటే మనం అన్నీ కాసి వరబోసిన వాళ్ళం కదా. అప్పుడు మనకు తెలుసు అన్నీని. అది కొత్తగా వచ్చిన పిల్ల, అది చదువుకుందో అప్పటి వరకు ఏం చేసిందో, ఏమన్నా ఉద్యోగం చేసి చదువుకుందో, అమ్మ దగ్గరే ఉందో, దానికి అన్నీ తెలియకపోవచ్చు. మన వయసు వాళ్ళకి లేదు కదండి. మనకు వయసు ఉంది, మనకు అన్నీ తెలుసు.
చెప్పుకోవాలి. అలా కాదమ్మా నీకు చెప్తున్నాను కదా ఇది అని అనాలి. అదేమన్నా అందరికి మా మా అమ్మ ఫోన్ చేసేస్తాను, నువ్వు ఫోన్ చేస్తుంది. అమ్మ అగ్నిలో అగ్గిం పోసేస్తుంది. అది పట్టుకుని ఇది ఉంటుంది. ఇంక ఇది ఎటామొట్టిలు మాట్లాడుకోరు. ఇంట్లో ఇదిగా ఉండటం అనుకుంటారు. అది వెళ్ళిపోతానంటారు మొగుడిని తీసుకుని ఇంకేహంగా. అస్సలు తల్లిదండ్రులు విలువలు అవ్వకూడదండి ఆడపిల్ల జీవితంలో. ఫోన్ చేసి మాట్లాడింది అనుకో నువ్వేమన్నావు అని అడగాలి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారండి. నేను అలాగే అడుగుతాను ఏదన్నా చెబితే. నువ్వేమన్నావు అని అడగాలి. చూసుకో అక్కడే సరిదిద్దుకో, నాకెందుకు చెబుతున్నావు అని ఒక్కసారి 2 మాటలు అనేటప్పటికి అది అక్కడ అనుకుంటుంది తెలుసా. ఎప్పుడైతే మనం సపోర్ట్ చేసామో దానికి 2 కొమ్మలు వస్తాయి. అది ఏమన్నా మాట్లాడవచ్చు అనుకుంటుంది. ఎలాగన్నా ఎగురొచ్చి నాకు చూస్తుంది తెలుసా అండి. అది అక్కడే ఉండాలంటే మనం అలాగే ఉండాలి. ఇప్పుడు 100కు 100 కూడా అమ్మతో మాట్లాడేసుకోవటం, అది వచ్చేయమంటాం, ఇది వెళ్ళిపోవటం, ఇవే జరుగుతున్నాయండి. కాపురాలు ఎలా నిలబడతాయండి? ఏ కష్టాలు మనం పడలేదా? మనం పడ్డాం కాబట్టి అదే మన పిల్లలకి మనం చెప్పలేమా? చెప్పండి మీరే.